ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ రూపాయి. ఈరోజు బీన్స్ మసాలా కర్రీ చేయించబోతున్నాను. ముందుగా 4 స్పూన్స్ అంతా పల్లీలు తీసుకుంటున్నాను. రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. బీన్స్ ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి పల్లీలు. బీన్స్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. కుక్కర్లో చేశానండి. ఇవన్నీ పల్లీలు ఫ్రై అయిపోయినాయండి. కొద్ది చెక్క, లవంగాయలు, 4 లవంగాయలు వేసానండి. కొద్ది ధనియాలు కూడా వేసి, కొద్దిగా నువ్వులు కూడా వేసి వేయించాను. నువ్వులు, ధనియాలు, చెక్క, లవంగాయలు ఈ 4 కూడా వేయించానండి. చూడండి, కుక్కర్ తీసుకుని కుక్కర్లో 1 గంట ఆయిల్ వేసాను. 2 ఎండుమిర్చి, ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను తాలింపు కోసం. 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి కర్రీ కోసం. కొద్ది కరివేపాకు కూడా వేసానండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. మగ్గబెట్టుకున్న తర్వాత టమాటాలు వేసాను. చూడండి, టమాటాలు సాఫ్ట్గా వచ్చే వరకు ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సాల్ట్ వేస్తున్నానండి టమాటాలు సాఫ్ట్గా అవ్వడం కోసం తొందరగా. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గబెడదామండి. చూడండి, మసాలాలను తీసుకున్నాం కదా, పల్లీలు, ధనియాలు, నువ్వులు, చెక్క, లవంగాయలు, కొద్ది నాకు ఒక 4-5 రెబ్బలు ఎల్లిపాయలు కూడా తీసుకొని మిక్సీ పడుతున్నానండి. అల్లం కూడా వేసాను, అందులోనే అల్లం ముక్కలు కూడా వేసాను అనమాట. ఇవన్నీ మసాలాలను కూడా ఈ మూత పెట్టుకుని మగ్గబెట్టుకున్న మసాలాలు మిక్సీ పడుతున్నాను. ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంతవరకు టమాటాలను కొద్దిగా మగ్గబెట్టుకోవాలి. ముందుగా బీన్స్ని కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి స్మాల్ పీసెస్గా. చూడండి, బీన్స్ తీసుకున్నాను. ఒక 1/2 కిలో తీసుకున్నాను బీన్స్. ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. 1/2 కిలో బీన్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్లో. సో అప్పుడే పచ్చివాసన అనేది లేకుండా ఉంటాయి అన్నమాట బీన్స్. ఒకసారి కొద్దిగా పసుపు వేసాను, 1 స్పూను. ఎప్పుడైనా ఏదైనా మన కర్రీ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్లోనే వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట, పచ్చివాసన అనేది ఉండదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గబెట్టానండి. చూడండి, ఈ విధంగా వచ్చింది. మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గబెట్టాను అనమాట. బీన్స్ అనే స్మెల్ అనేది రాకుండా పచ్చివాసన ఆయిల్ ఈ విధంగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గబెట్టాను. ఆల్రెడీ బీన్స్ సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు మగ్గబెట్టాల్సిన అవసరం లేదు. సో కొద్ది టైము తీసుకుంటే సరిపోతుంది. అదిగోండి, మసాలాలన్నీ మనం మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేస్తున్నాను. కుక్కర్లో మనం బీన్స్ మగ్గబెడుతున్నాం కదా, అందులో వేస్తున్నాను. ఈ విధంగా పేస్ట్ని అంతా కూడా కలుపుకొని అంత టమాటాలకి బీన్స్కి అంత పట్టేటట్టు ఈ విధంగా ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలండి. ఆల్రెడీ మసాలాలు వేయించినాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుంది. మీరు రుచికి సరిపడ సాల్ట్, కారం 2 వేసుకోండి. సో నేను ఈ విధంగా మగ్గబెడుతున్నాను. చూడండి, వాటర్ పోసాను, 1 గ్లాసు వాటర్ పోసాను. అన్నీ కూడా నేను మిక్సీ జార్లోనే పట్టానండి. మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లోనే పట్టాను. 1 గ్లాస్, పెద్ద గ్లాస్తో వాటర్ పోసాను అనమాట గ్రేవీ కోసం. చాలా టేస్ట్గా వచ్చింది కుక్కర్లో. ఇది 1 విజిల్ వచ్చే వరకు ఉంచుతానండి నేను మన కుక్కర్లో పెట్టి.
సాల్ట్ సరిపోలేదండి, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కారం కూడా ఒక 2 స్పూన్స్ వేసానండి. మీరు రుచి సరిపడా సాల్ట్ కారం వేసుకోండి. మసాలాలన్నీ కూడా మిక్సీలో పట్టాను. 2 స్పూన్స్ కూడా కారం కూడా అందులోనే వేసాను అన్నమాట. మొత్తము మసాలాల్లోనే వేసి నేను మిక్సీ జార్లో వేసాను అన్నమాట పేస్ట్. ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నాను. ఈ విధంగా ఒక విజిల్ వచ్చే వరకు మగ్గ పెట్టుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత ఆల్రెడీ బీన్స్ అనేది సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈ మసాలాలన్నీ బీన్స్ పట్టాలి కాబట్టి ఒక విజిల్ రానిచ్చాను అన్నమాట. చూడండి కుక్కర్ విజిల్ పోయింది, తీసి చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది, గ్రేవీ కూడా బాగా వచ్చింది. చూడండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వచ్చింది. బీన్స్ మసాలా కర్రీ, బీన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చపాతీలోకి, పూరీలోకి, రోటీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. చూడండి ఒక 2 మినిట్స్ మాకు పెడుతున్నాను. ఆయిల్ అంతా పైకి వచ్చింది, కొత్తిమీర వేసాను, ఒకసారి కలబెడుతున్నాను అనమాట. చూడండి చిక్కగా అయిపోయింది. ఒక 2 మినిట్స్ మాకు పెట్టడంగానే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. చూడండి ఈ విధంగా థిక్గా వచ్చింది గ్రేవీ అనేది. ఒకసారి ఈ విధంగా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గ పెట్టుకున్నాము, ఎందుకంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, ప్లస్ మనకు ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ మగ్గ పెట్టుకుంటే కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. సర్వ్ చేస్తున్నాను చూడండి, చాలా థిక్గా వచ్చింది. కుక్కర్లో వితిన్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది బీన్స్ మసాలా కర్రీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూస్తే నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. చూడండి సర్వ్ చేశాను, చాలా టేస్ట్గా వచ్చింది. ఇది చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. రోటీలకు కూడా, వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ.